పిలిచారంట. ఏం చేస్తాండావు నువ్వు? పని చూసుకుంటున్నాను. అంటే ఆఫీసులో పని చేస్తాండావా? నీ పంతనం చూపిస్తున్నావా అని నేను అడిగేది. పనితనమా అంటే మీరు దేన్ని ఉద్దేశించి అంటున్నారా మాట? నిన్నేంది, నువ్వు మా ఓడి బండ్లు తిరుగుతున్నావంట. ఏంటండి మీరనేది? నేను మీ అబ్బాయితో బండ్లో తిరగడం ఏంటి? నిన్న ఆదివారం నేను ఇంట్లోనే ఉన్నాను. ఆ? నువ్వు ఇంట్లో ఉంటే మరాడు బండ్లో తిరిగిందెవరు? నాకేం తెలుసు? అసలు నేను మీ అబ్బాయినే చూడలేదు. అబద్ధాలు బానే నేర్చుకుంటావు, కానీ నువ్వు వాడి బండ్లో తిరిగినావని నాకు బాగా తెలుసు. అసలేమనుకుంటున్నావు నువ్వు? బాలాజీకి పూరికి పెళ్లి చేయమని చెప్పి నువ్వు నాకే మాటిచ్చినావు. మరి ఇప్పుడు నువ్వేం చేస్తాండావు? అత్త, నన్ను నమ్మించి మీ అబ్బాయికి గౌతమికి పెళ్లి చెయ్యాలని నా అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నారు. మీ అవసరం తీరిపోయాక మా అక్క జీవితాన్ని పట్టించుకోరు అని నాకు చాలా బాగా తెలుసు. అయినా నేను ఇప్పుడు బయటపడలేకపోతున్నాను. అడుగుతుండేది నిన్నే. లేదు, నేను మీ అబ్బాయితో బైక్లో వెళ్ళలేదు. నువ్వు చెప్పేది నిజమా? నిజం. అయితే ఓ పని చేద్దాం. నువ్వు దేవుణ్ణి నమ్ముతావా? నమ్ముతాను. మీ అమ్మ నాయింది? మా అమ్మ అప్పనే నాకు దేవుళ్ళు కదా. అయితే నువ్వు ఆ దేవుడి మీద ప్రమాణం చేసి, దేవుడితో సమానమైన మీ అమ్మా నాయల మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను నీ కొడుకుతో బైకులో తిరగలేదని ప్రమాణం చెయ్యి. అడుగుతా ఉంది కదా చెల్లి, ప్రమాణం చెయ్యి. నేనెందుకు ప్రమాణం చేయాలి? నువ్వు తిరగలేదంటే ప్రమాణం చెయ్యాలి కదా. నేను తిరగలేదని చెప్తున్నాను కదా, నేనెందుకు ప్రమాణం చేయాలి? ఇవన్నీ నాకు ఇష్టం లేదు. అంటే నువ్వు తిరిగావనేది ఇండైరెక్ట్ గా ఒప్పుకుంటున్నావన్నమాట. లేదు. అప్పుడు నువ్వు వాడితో తిరగలేదనుకుంటే మీ అమ్మ నాయల మీద ప్రమాణం చేసి చెప్పు. ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్పు. అది చచ్చి నన్ను తొట్టని చెప్పు. నేనెందుకు మా అమ్మ అప్పాల మీద ప్రమాణం చేయాలి? నేను చేయను. నేను వెళ్ళలేదు, అంతే. నువ్వు గనక మీ అమ్మ నాయనల మీద ప్రమాణం చెయ్యకపోతే నువ్వు వాడితో తిరిగావనేది నిజమని నేను నమ్ముతా. నువ్వు తప్పు చేయలేదంటే ప్రమాణం చెయ్యి. ప్రమాణం చెయ్యమ్మా. ఏ తప్పు చేయకపోతే నీకెందుకు భయం? రా మాధవి, రా రా. ఏం భయపడబాక, ఇదంతా మన ఆఫీసే. మా మీరేమన్నా ముఖ్యమైన విషయం మాట్లాడుతున్నారా? వెయిట్ చేసేదా కాసేపు? ఏం లేదు, చెప్పు. ఏమి, నా ఫ్రెండ్ నాతో పాటు చదువుకుంది, పేరు మాధవి. నేను నా బర్త్డేకి ఫ్రెండ్స్ అందరం గెట్ టుగెదర్ అయిను, అక్కడ కలిసింది. అందరం మళ్ళీ తిరిగి బయలుదేరినప్పుడు ఈమె నా బైక్లోనే డ్రాప్ చేసిన. బైక్లో తీసుకొని పోయి ఇంటికాడ డ్రాప్ చేసేటప్పుడు వాళ్ళ అమ్మ నాయన ఇంట్లోకి పిలిచినారు. పోతే వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఏం బాలా. పాపం వాళ్ళ నాయనకి కొంచెం ఒంట్లో బాగోక పని చేయలేకపోతున్నాడు. ఈ అమ్మాయికి ఉద్యోగం అవసరం ఉండదమ్మా. అందుకనే మన ఆఫీస్ ఉండదే, అమ్మతో చెప్తే ఏదో ఒక హెల్ప్ చేస్తుంది అని చెప్పి ఈరోజు రమ్మని చెప్పిన. అందుకే వచ్చినది. ఇది నిన్ననే చెప్దాం అనుకున్నా, కానీ మర్చిపోయినా. ఓ, నిన్న ఈ అమ్మాయి నీ బైక్ లో వచ్చిందా? అవునమ్మా. సరే సరే, ఎంత ఫ్రెండ్ అయినా కూడా నువ్వు ఇట్టా బైక్ లో తిప్పబాక. పెళ్లి నిశ్చయం అయిపోయింది కదా, బయట నలుగురు చూస్తే నానా రకాలుగా అనుకుంటారు. ఏ అమ్మాయి, ఇంకెప్పుడు వీటితో తిరగబాక. సరే మేడం. సరే సరే, నీ ఉద్యోగం సంగతి నేను చూస్తానులే. గోవిందం, మాలవికి రాని, తనకి ఏం పని చెప్పాలో నేను చూసి చెప్తా. అట్నేమా. నేను వెళ్ళొచ్చా? వెళ్ళు.
ఇంకా ఏం చేస్తుంటాడు మీ నాయన? మా నాయన కార్పెంటర్ వర్క్ చేసేవాడు. ఇప్పుడు హెల్త్ బాలేదండి. మా థ్యాంక్స్ మా మాధవి, మా అమ్మ మాట ఇచ్చిందంటే ఇంక పని అయిపోయినట్టే. పద, ఆఫీసులో అందరినీ పరిచయం చేస్తా. థ్యాంక్ యూ సో మచ్. నాయను ఈడు మూలక సెట్ ఎక్కిచ్చేస్తున్నాడు, చూసుకో. పాడినా ఉంటే నడ్డి ఇరిగిపోద్ది. అను, నువ్వు గమనే ఉన్నానా? నీకేమే, నువ్వు అనుకున్నట్టు లవ్ మ్యారేజ్ చేసేసుకున్నావు. మా ప్రేమకు మాత్రం ఎప్పుడు చూసినా ఏదో రకంగా అడ్డుపడతానే ఉండవు. నువ్వు అధికార పక్షంలోనే ప్రతిపక్షాలు తయారవుతున్నావు. రే, నేనే పక్షం కాదురా, పక్షమాతం వచ్చిన వాళ్ళ అయిపోతుండా. నీకు తెలియట్లా? ఇప్పుడు మీరు లవ్ లవ్ అని ఉబలాట పడుతున్నారు గాని పెండ్లైనాకే తెలుస్తుంది, కొవ్వు కరిగిపోతుంది. నా మాట వినండిరా. అసలు ఆ మాటకు వస్తే పెళ్లిళ్ళే వద్దురా, హ్యాపీగా ఉంటది. నువ్వు బోనా, మేము కూడా నీకు ఈక్వల్ గా లవ్ మ్యారేజ్ చేసుకున్నావు. కుళ్ళు నీకు. అవునరా, నేను ఇప్పుడు ఒలింపిక్ లో కప్పు సాధించిన, అదే మాదిరి కప్పు మీరు తెస్తే నా కిరీటం పడిపోద్దని కుళ్ళుకుంటున్నా. పిచ్చ నా తమ్ముళ్ళారా, పడ్డోడికే తెలుసుదిరా గొయ్య లోతు. మీరు దూకేదానికి ఎందుకు ఇంత ఉత్సాహపడుతున్నారు నాకైతే అర్థం కావట్లా. రేయ్, నువ్వు నోరు పోయిరా. ఎవడు తిప్పులాడు పడతాడు, వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి చేసి పెడదాం. కనీసం కష్టపడితేనైనా ఇది మనం చేసుకుందే కదా అని చదువుపోతారు. అస్సలు కష్టపడనైనా మేము మాకు నచ్చిన అమ్మాయిని చేసుకుంటే మేము హ్యాపీగా ఉంటాం. ఏదో ఇంకేం చేసేది, తెగించాల్సింది ఇప్పుడే. నానా తంటాలు పడి అబద్ధాలాడి డ్రామాలాడి మీ పెళ్లిళ్లు చేసేంత ఓపిక, ఆసక్తి, ఆలోచనలు నాకు లేవురా. బుర్ర డ్రై అయిపోతా ఉండదురా. తాడో పేడో ఈ రోజు తేల్చేస్తాను. రెండ్రా చెప్తాను. యాడికి నాయనా? రెండ్రా చెప్తాను. ఈ రోజు బస్తీ మే సవాల్. కనకరత్నం, నరసింహ తేలిపోవాల్సిందే. నాయన ఏం చేయబోతా ఉండవు? మీరు నోరు మూసుకొని రెండ్రా చెప్తాను. నా పేరులో ఉండే సింహాన్ని ఈ రోజు మీ అమ్మ ముందు వదులుతా. నాలో ఉన్న మృగాన్ని తట్టి లేపేసింది. సింహం ఈ రోజు జూను వదిలిస్తాది, బొబ్బుని గాండ్రిస్తాది. నాయన ఉండు, ఏం చేయబోతున్నావు నాయన? ఉండు. రేయ్, నువ్వు నోరు మూసుకున్నాడు రా. ఈ రోజు తాడో పేడో తేల్చేస్తాను. నాయన కనకో, 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 కనకో. ఏమైంది మామకి? ఏంది గోల్ చేస్తున్నాడు? ఏరా తిరుపతి, అమ్మా ఏందంట? ఏడ నేను మాట్లాడతాను, వాడితో మాట్లాడతావేంది? తిరుపతి చెప్పు. నేను కొన్ని నిర్ణయాలు తీసుకుంటే కఠినంగానే ఉంటాను. ఆ మనిషితో మాట్లాడను అని చెప్పినా మళ్ళీ ఎందుకిట్ట రాద్దంతం చేస్తున్నాడు? ఏం కావాలనంట? ముందు నాతో మాట్లాడు. తిరుపతి, ఓ తూరి చెప్తే అర్థం కాదంటున్నా ఆ మనిషికే. ఇదే ఈ అహంభావమే పనికిరాదనేది. నీ మొండితనంతో నువ్వేం చేస్తున్నావో నీకు తెలియట్లా. ముందు ఆ గౌతమితో పెళ్ళాపో. ఏందైనా నువ్వు గమ్మే ఉండు. నువ్వుండ తిరుపతి. ఏంది ఏమన్నారు? ఓహో, పెళ్లి ఆపేయమంటే మాత్రం నీ పంతం పక్కన పెట్టేసి రోషన్ చూపిస్తా ఉన్నావా? నాయనా, నువ్వు బిడ్డల ఇష్టాలు తెలుసుకుని దానికి తగ్గట్టుగా చేయని చెప్పడానికే వచ్చినా. ముందు ఆ పెళ్లి ఆపో. వీళ్ళకి నచ్చిన జీవితాలు వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకి నచ్చిన జీవితాలా? అవును. వాళ్ళకి నచ్చిన జీవితాలంటే? వీళ్ళకి నచ్చిన జీవితాలంటే వీళ్ళు ఎవరితో కలిసి బతకాలనుకుంటున్నారో అది. వీళ్ళు నీతో చెప్పలేక, మింగలేక, కక్కలేక చస్తా బతకతా ఉన్నారు. చెప్పండి రా నాయనా. అది రేయ్, మీ బతుకులురా. ఇంతగా ఉంటే ఎవరేం చేయలేరు. ఇప్పుడే చెప్పి తగలడండి. చెప్పండి. పిరికేద వల్లారా, చెప్పలేనప్పుడు ఎందుకురా మీకు ప్రేమలో దోమలో? నాయనా, నువ్వు గమ్మునే ఉన్నాయనా. రేయ్, నోరు మీద పిరికి నా కొడక. అమ్మ దగ్గర చెప్పడం ధైర్యం లేనప్పుడు ప్రేమించమని ఎవడే ఇచ్చాడ్రా? ఆడపిల్ల మనసులో ఎవడ్రా ఆశలు రేపని చెప్పింది మీకు? ఏమి తాగుండావా? తాగి పిల్లకాయలను తీసుకొచ్చి గొడవ చేస్తా ఉండవు? తాగలా. తాగుండుంటే వ్యవహారం వేరే మాదిరిగా ఉండేది. ఏం చేసేవాడివి? చూడు, ఇప్పుడు నేను గొడవ పెట్టుకోవడానికి రాలా. ముందు వీళ్ళకి నచ్చిన పెళ్లి చేస్తానని చెప్పు. వీడు గీతను ప్రేమిస్తా ఉన్నాడు. ఇదిగో ఈడు చిన్నోడు
వాళ్ళప్ప పూర్ణిమను ప్రేమిస్తా ఉన్నాడు. అక్క చెప్పింది జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఓ అని ఎక్కువ కార్లు గిర్లు పెట్టేసి డీజిల్ ఖర్చు పెట్టేసి ఇంతింత బిల్లు లేబాక. అర్థమైందా? సరే అక్క. కొంచెం ఖర్చు కలిసొచ్చేటట్టు చూడు. ఏదైనా ఒక బండి పెట్టి అందరినీ తీసుకుపోయేదానికి ఆలోచించు. అట్నే. సరే, నువ్వు పోయి ఆ పనుల మీద ఉండు. సరే అక్క. అడ్వాన్స్ ఏమన్నా ఇస్తే? అడ్వాన్స్ మన కంపెనీలో ఉంటాయి కదా, అవి తీసుకుని ఖర్చు పెట్టి లెక్కలు రాసుకో. తర్వాత చూసుకుందాం. కంపెనీ లెక్క వేరు, ఇది పర్సనల్ కదక్కా. కంపెనీ అంటే ఎవరు? మనమే కదా. యాడికి పోతాయి? ఇస్తానులే, నువ్వు వస్తానక్క. కనకం ఏంటి ఇట్టా ప్లాన్ చేసింది? ఈ ట్రిప్ని గోవిందంకి అనుకూలంగా మార్చాలా? ఏం చేద్దాం? ఏంటి ఇక్కడికి రమ్మన్నా? ఏం లేదు బా, ఓ ముఖ్యమైన విషయం మాట్లాడడానికే నేను ఇక్కడికి రమ్మన్నా. అదేదో ఫోన్లోనే చెప్పొచ్చు కదా. ఇది మరీ బాగుండదు. నిన్ను చూడాలని ఉండదా నాకు? ఫోన్లో మాట్లాడుతుంటే కూడా ఎదురుగానే ఉన్నట్టుంటుంది కదా నీకు. ఫోన్లోనే మాట్లాడాల్సింది. అవునా? అయితే ఓ పని చేయి, నువ్వేండే ఉండు, ఫోన్ చేస్తాను, ఫోన్లో మాట్లాడు ఎదురుగా నిలబడి. నీకు వెటకరాలు ఎక్కువైపోయాయి. లేకపోతే ఏదో కలిసినట్టుంటది, కలిసి 5 నిమిషాలు మాట్లాడినట్టుంటదని రమ్మంటే ఓ బిగు చేస్తున్నావు. మేం బిగు చేయట్లా, పట్టు విడుపులు చూస్తున్నాం కాబట్టే చెల్లుబాటు అవుతోంది నీకు. ఇంతకీ ఏంటి విషయం? ఏంది బా, రాగానే విషయం కనుక్కొని పారిపోదావనా? ఎక్కడికి పారిపోవడం లేదు, చెప్పండి. నాయన నీతో మాట్లాడరామని పంపించినాడు. మామ? దేని గురించి? యాక్చువల్గా నాయనే వద్దాం అనుకున్నాడు, నేనే వద్దు మాట్లాడేసి వస్తానులా అని ఆపేసిన. అదేంటి? మీ మామ వస్తే ఆయన ముందు నేను రొమాంటిక్ గా ఉండలేను కదా. దెబ్బలు పడతాయి. తిన్నగా విషయం చెప్పు. ఏం లేదు, అమ్మో ట్రిప్ ప్లాన్ చేస్తున్నది. ట్రిప్పా? అవును, రేపు ఫ్యామిలీ మొత్తం నాగసముద్రం పోతున్నాం. నాగసముద్రానికా? దేనికి? మా ఆచారం ప్రకారం పెళ్లికి ముహూర్తాలు పెట్టుకోగానే పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో అక్కడ కొన్ని తంతులు జరిపిస్తారంట. అవి జరిపించడానికేనంట. ఓ, మీరిప్పుడు ఆ గౌతమితో కలిసి ఆ తంతులన్నీ చేసుకోబోతున్నారన్నమాట. చెప్పేది పూర్తిగా ఏనవా? గౌతమి మనకు ఫుల్ సపోర్ట్ కదా. తనతో జరిగే తంతులన్నీ తూతూ మంత్రాలే గాని సీరియస్ గా కాదు. అవి పక్కన పెట్టేస్తే ఇప్పుడు నాయన్నితో ఏం మాట్లాడేసి రమ్మన్నాడో అది తెలుసుకో ముందు. చెప్పండి. ముందు అమ్మకి నీకు గొడవతోనే మొదలైంది. అమ్మకు నువ్వంటే కొంచెం కోపం. మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ సరిగా లేదు కదా. అందుకని ఆ అండర్స్టాండింగ్ సరిచేయడానికి, నీ మీద ఉన్న అభిప్రాయం మారడానికి ఇదే అనువైన సమయం అని నాయన ఓ ఆలోచన చేసున్నాడు. ఏంటది? నువ్వు ఎట్నో కట్ట మీ అమ్మ మీ నాయన్ని మీ ఫ్యామిలీ అందరినీ తీసుకుని రేపు ఆ ట్రిప్పుకు రావాలా. అరే, మేమెందుకు? అయినా ఎలా వస్తాం? ఇప్పుడు మీరు కూడా ట్రిప్పుకు వచ్చినారంటే అందరం కలిసి ఒకే చోట ఉంటాం. అక్కడ మీరు మా ఫ్యామిలీతో ఉండే విధానాన్ని బట్టి, కలిసేదాన్ని బట్టి అమ్మకి అభిప్రాయం మారుతుంది. అమ్మ మనసు మార్చేదానికి ఒక రూట్ దొరుకుతుందని నాయన ఐడియా. అది కూడా కరెక్టే కదా. లేకపోతే అసలు మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో మనకు కూడా అర్థం కాకుండా ఉండం. కరెక్టే, కానీ అమ్మ వాళ్ళని కూడా తీసుకుని మీతో ఎలా? ఇదిగో చూడు, ఈ ట్రిప్ ప్లాన్ చేస్తా ఉండేది మాళవికక్క. నువ్వు మాళవికక్కతో మాట్లాడు. మాతో పాటు మీరు వచ్చేదానికి ఏం చేయాలో సైలెంట్గా ఐడియా చేయండి. మీరు వస్తా ఉండే విషయాన్ని మాళవికక్కని అమ్మకి ఇప్పుడే చెప్పొద్దని చెప్పు. సైలెంట్గా వచ్చినాక చూసుకుందాం. అయ్యో, అక్కడేమన్నా అవుతుందేమోనని టెన్షన్గా ఉంది. ఒరే, నువ్వు అన్నిటికీ కంగారు పడతావు. ఏం కాదులే, అంతా బాగానే జరుగుతుంది. సరే, నేను మాళవిక అక్కతో మాట్లాడతాను. ఇంకేంది మందలా? ఏం లేదు. అదేందబ్బా, అంత దూరం నుంచి ఇక్కడికొచ్చి ఒక్కడు కూడా ఇగిపోతే అట్టా? ఏంది? అదే అబా, ఇది కాదు, చేతితో ఇచ్చేదే అయింది, పెదాలతో ఇచ్చేది. చూడు, శృతి మించితే ఇలాగే దెబ్బలు పడతాయి. తిన్నగా ఉండు. సరే, బాయ్. ఏయ్, డ్రాప్ చేస్తా పద. హలో, వీధి చివరిన ఇల్లు. మళ్ళీ నువ్వు డ్రాప్ చేసి అందరి కంట్లో పడ్డానికా? ఊరికే బయట ఎక్కువ తిరక్కు. బాయ్. బాయ్.
ఏం లేదు, చిన్నదే. పదండి. నేను చూసుకొని నడవలేదు. మనం జాగ్రత్తగా లేకపోతే దేవుడేం చేస్తాడు? పదండి పదండి. నిదానం. ఆ, ఆ. హలో, మీరు కూడా వచ్చినారు గుడికా? అమ్మా నమస్కారం అమ్మా. ఈ అబ్బాయి నడవడికే తేడాగా ఉండదు. అంకుల్ బాగుండరా? బాగున్నాను బాబు. మీరు? మేము గుడికి వచ్చినాము. సడన్ గా మిమ్మల్ని ఇటు చూసి చాలా ఆనందంగా ఉన్నది. రండి రండి, మీరు కూడా లోపలికి రండి. రండి. సరే పద. రండి రండి రండి. జాగ్రత్త. జాగ్రత్త. రండి రండి. మాళవిక, నువ్వు కూడా వచ్చావా? అవునమ్మా, ఇదిగో ఈ గోవిందం పెళ్లి బాధ్యతలు నాకు అప్పగించారు కదా, వాళ్లతో కలిసి పెళ్లి పనులన్నీ చూడాల్సి వస్తుంది. గీతను కూడా రమ్మన్నాను. యాక్చువల్ గా మీరంతా కలిసి పూజలు అవి చేసుకోవాలి, కుదరదు అని చెప్పింది. సరే, ఎలాగో ఇద్దరం ఒకే చోటికి వస్తాం కదా, అవసరమైతే నువ్వు కూడా సాయపడదులే అన్నాను. అవునా? నమస్కారం. ఏమండి, ఈ అమ్మాయి గుర్తుంది కదా? ఎందుకు గుర్తులేదు? అప్పుడు పెళ్లి చూపులప్పుడు వచ్చారు. నిశ్చితార్థం కూడా చేశాం కదా. ఈ అమ్మి నీతో పాటు పనిచేస్తుంది కదా? అవునవును, మా పార్ట్నర్. నమస్తే అండి. నమస్తే. మా అమ్మ, మా అప్ప. వణకం. నమస్తే. నమస్కారం. నీ పాసుకోవాలా డిస్టర్బింగ్ చేస్తాను. ఏం నమస్కారం పెడుతున్నారు చూడండి. ఈ సాంబార్ ఎంత ఈడికొచ్చింది? అనుకోకుండా వచ్చిందా? అనుకుని ప్లాన్ చేసుకుని వచ్చిందా? సరిగాని ఏం చేస్తుంటారు మీరు? నేను టీవీ మెకానిక్ నండి. ఏంది? టీవీలో చూస్తూ ఉంటారా? పనేం చేయరా? వెరీ గుడ్. నేను అంతే, పొద్దుగాల నుంచి టీవీ చూసేది, పేపర్ చదివేది అంతే, పనేమి చేయను నేను. మీరు నేను ఒకటే. వెరీ గుడ్. కాదండి, నేను టీవీ మెకానిక్ ని. అయ్యో, నేను అంతేనండి. అన్ని ఛానల్స్ చూస్తా. క్రికెట్, ఫుట్బాల్, బాస్కెట్ బాల్ అన్ని చూస్తా. ఒకటి వదిలేదిలే. అబ్బా, అది కాదు, ఆయన టీవీ మెకానిక్. ఓ, టీవీ మెకానికా? వెరీ గుడ్. ఏమండే, మా ఇంట్లో ఎప్పుడు టీవీ రిపేర్ అయితే మీకే చెప్తా. ముందు ఈయనకి రిపేర్ చేసే అవకాశం ఏమైనా ఉందండి? సరిగానే మీరేం చేస్తూ ఉంటారు? నేను పెళ్లికి ముగ్గులు మెహందీలు పెడుతూ ఉంటా. ఏందే? విగ్గా? ఓసి మీ పాసుకోవాలి. నాకెందుకు మా విగ్గు? నా జుట్టు బాగానే ఉండదుగా, నీకు బాగానే ఉండేది, మరి ఎందుకు విగ్గు? కాదండి, ముగ్గులు మెహందీ పెడుతూ ఉంటా. ఓ, ఎన్నిసార్లు చెప్పేది చెవుడా నీకు? నాకెందుకు మా విగ్గు? విగ్గు లేకుండా అందంగా ఉంటాను కదా నేను. కింగ్ ఆఫ్ బ్యూటీ పట్టాభి. ఏమంటావు? అబ్బా, మీరు ఊరుకోండి. మీరు కనపడ్డం చాలా మంచిదైంది. పెళ్లి మొత్తం మాకు ట్రెడిషన్ గా చెయ్యాలా?
ఎలాగో మీరు ముగ్గులు మెహందీలు పెడతారు కాబట్టి మా అమ్మి పెళ్లి ఎలాగా మీ అమ్మి చేతుల మీదుగానే జరగాల. అలాగేనండి. అంటే పెళ్లి పనులన్నీ తనే చూసుకుంటుంది కదా, అందుకని ఆ ముగ్గులు మెహందీల బాధ్యత మాళవికతో మాట్లాడి మీరే తీసుకోండి. తప్పకుండా. పరిచయం చేయరా నాయనా. ఈ ఏమి పేరు గీత, ఆ ఏమి పేరు పూర్ణిమ. మన ఆఫీస్లోనే అమ్మా అది పాపం ప్రదక్షిణాలు చేస్తుంటే కింద పడిపోయింది, కాలు బెనికింది. అడుగు తీసి అడుగు పెట్టలేకపోతుంటే సాయం చేద్దామని మోసుకొస్తున్నానమ్మా. దించు ముందు. హే గీత, దిగవే. ఒక చోట తిన్నగా ఉండవు కదా, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అబ్బా, ఏం పెంపకం పెంచినారే. గుడికొచ్చింది పెళ్లి గురించి మొక్కుకోడానికా? పెళ్లి కావాల్సిన పిల్లకాయల మనసులు చెడగొట్టానికా? అట్లాంటి బుద్ధులు మా ఇంట వంట లేవు. ఆహా, మరి దీన్నేమంటారు? నలుగురిలో సిగ్గు ఎగ్గు లేకుండా ఈడెత్తుకునొస్తా ఉంటే ఆడదానిగా దొద్దని చెప్పి దాని అవస్థలు అది పడకుండా దొరికింది కదా ఛాన్స్ అని ఈడితో మోయించుకునొస్తదా? ఇదంతా నీ ట్రైనింగేనా? చూడండి, మీరు హద్దులు మీరు మాట్లాడుతున్నారు. ముందు నీ కూతుర్లని హద్దుల్లో పెట్టి పెంచుకో. అడ్డు ఆపుండా లేకుండా పెంచేసి ఇట్ట రోడ్డు మీద వదిలేస్తే ఇట్టాగా ఏడుస్తుంది. సిగ్గు లేకపోతే సరి మళ్ళీ మాట్లాడుతుంది. రే గోవిందం, రారా. రాగీదా, నాయనా మామా నువ్వు చెప్పినట్టు భాస్వరం తీసుకొచ్చి ఈ పసుపులో కలిపేసినావు. మొత్తం ఇందులో కలపలేదుగా? లేదు లేదు, మెయిన్ పసుపులో కలిపేసి ఇది శాంపుల్ తీసుకొచ్చినాం. ఎట్ట పని చేస్తుందో చూడాలి కదా. కరెక్ట్. అక్కడ పెట్టి చెప్తా. నాయనా అగిపెట్టి వెలిగిద్దామా? ఏమరా దొంగ నాకుండే సిగరెట్లు కూడా కలుస్తున్నావు నువ్వా? అబ్బే లేదు నాయనా, నేనే ఆడ సిగరెట్లు కాల్చినాను. నాకేం అలవాటు ఉంది. మరి అగ్గిపెట్టి ఆడి నుంచి వచ్చిందిరా? అది ఏం లేదు నాయనా, లక్కమాంబ దీపాలు పెట్టుకున్నాను తెచ్చుకుంటే అది నేను తీసుకున్నా. ఏం లేదు మామా, అన్ని అబద్ధాలు చెప్తా ఉంటాడు. లక్కమాంబ అబద్ధం చెప్పదు, చంపేస్తాను ఇంకోసారి సీరియల్ లాగానే ఉంటే. సర్లే నాయనా, ముందు వెలిగించు. ఇప్పుడు ఆ అగ్గిపుల్లతో వెలిగించి టెస్ట్ చేసి పూజ టైంలో అగ్గిపుల్ల గీసి దాని మీద వేస్తామైందే. అవును మరట్టా? అదేరా టెక్నిక్. టెక్నిక్ ఏందైనా ఈ తగలబడేది భూతద్దంలో చూడాలనా? షమ్మా, ఇంత మట్టి బుర్ర నా కొడుకు నెట్టగన్నానరా నేనా? అవునైనా మట్టి బుర్రే. నువ్వేదో పెద్ద మేధా పోయినట్టు నోరు మూసుకుని ఏనండి. సూర్య భగవానుడు ఎటున్నాడు రా? అది ఇటు చూడండి, ఇక్కడ చూడండి. ఏమబ్బా, ఓ పాలి నీ ఫోన్ ఇట్టా అయ్యి. దేనికి? ఇయ్యి చెప్తాను. ఏం వీడియో తీస్తున్నావు? ఇది ఎట్ట తగలబడుతుందో చూద్దామని. బాగా వీడియో తీసి తర్వాత పోయి అమ్మకు చూపించు.
అత్తకు చూపియాలా? మట్టి తీసుకుని కొడతా. ఇవన్నీ వీడియో తీసి ఆధారాలు చూపిస్తావు నువ్వు తగలబెట్టింది మేమేనని. అప్పుడు భాస్వరం పోసి అమ్మ మన్నలు తగలబెట్టిద్ది. పర్వాలేదా? చూపించండిలే. నాయను తగలబడింది. మరి ఇదంతా నా చిన్నప్పుడు టెక్నిక్ రా, ఇప్పుడు ఉపయోగపడతా ఉండదు. ఇప్పుడు దీంట్లో మన ఇద్దరం మన పేర్లు రాయాలి. తానేమో అనుకోదులే, నువ్వు రాయ్. ఇప్పుడు నేను పసుపులో మన ఇద్దరి పేర్లు మనస్ఫూర్తిగా రాశాం. ఇది శుభం. ఎప్పటికీ మన పేర్లు జరిగిపోకూడదు, మన మనసులు చెదరకూడదు. మనం ఎప్పుడు ఇలాగే కలిసి సంతోషంగా ఉండాలి. థ్యాంక్స్ గౌతమి. కలకాలం కలిసిండాలా? ఎప్పటికీ చెరిగిపోకూడదా మీరు? గోవింద్, బ్రతికితే నువ్వు నాతోనే బ్రతకాలా? గోవింద్, ఈ గౌతమి భర్తే కావాలి తప్ప దాని మొగుడు కాకూడదు. మీరిప్పుడు రాసిన దాన్ని నేను గంగలో కలిపేస్తున్నాను. దేవుడా, కావలసిన వాళ్ళందరం కలిసి వచ్చాం. ఇట్టా కలిసికట్టుగా ఉండేలాగా చూడు స్వామి. కలిసి ఉంటాలే బావా, కలిసి ఉండక ఎక్కడికి వెళ్తాం? నేను నిన్నలేదులే, నువ్వు వద్దనుకున్నా వదలవు కదా. ఏం లేదు, నువ్వు లక్కలాగా అతుకుపోయి ఉంటావు కదా, మనం ఎందుకు ఇడిపోతాం? నేను అందరినీ కలిపి చెప్తా ఉండా. అన్నో, ఆ పెండ్లి పత్రికలు తీసి పంతులు గారికి ఇయ్యి. దేవుడు పాదాల దగ్గర పెట్టి ఆశీర్వదిస్తారు. పెళ్లి పత్రికలేంది? అట్టడుగుతావేంది? నీ కొడుకు పెళ్లి పత్రిక. పత్రికలేదమ్మా, పత్రికలు ఎప్పుడు చేయించినవా? అల్లుడు, పెళ్లి తేదీ కుదిరిపోయింది కదా, అందుకని మా తరపున పత్రిక మేం వేయించేశాం. మేమెలాగో వియంకులకి ఇవ్వాలి కదా, ఆ పత్రిక మీ అమ్మకిచ్చాం. ఇప్పుడు మీరు మీ పత్రికలు వేయించి తర్వాత మాకివ్వాలి. కనీసం మాట అయినా చెప్పలేదు. అవును, కార్డు మేము సెలెక్ట్ చేయబడలేదా? మీరెలా చేశారు ఇలా? అబ్బాయిని నువ్వే సెలెక్ట్ చేసుకున్నావు కదమ్మా, కనీసం పెళ్లి కార్డైనా మేము సెలెక్ట్ చేయొద్దా? అది కాదమ్మా, గోవింద్కి ఒక మాట చెప్పాలి కదా. ఇప్పుడేమైంది? అది పత్రికలు ఆడికి నచ్చినట్టుగానే ఊరెళ్ళినాకే ఇస్తాలే. ఇది మీ తరపు పత్రిక కదా, దానికి ఆడనుమతి దేనికి? మీకు నచ్చినట్టే చేసుకోవచ్చు. ఏందండి గొడవ పడుతూ ఉన్నారు? కట్నం కానీ పెంచేస్తున్నారా ఏంది? స్వామి, నీకని వివరంగా చెప్పాలంటే పెళ్లి అయిపోద్ది, తర్వాత చెప్తే లాగు. ఏందే? ఇల్లు కావాలనా? ఆల్రెడీ డూప్లెక్స్ హౌస్ ఇస్తామని చెప్పినాం కదండి, ఇప్పుడు ఇంకో ఇల్లు అడుగుతా ఉన్నారు. న్యాయం ఇది? మీ పాస్ కావాలా? గమ్మునుండు. ఎట్టా గమని ఉండమంటావా? పెళ్లి పత్రిక పట్టుకుని గొడవ పడుతూ ఉన్నారు, నన్ను గమని ఉండమంటే ఎట్టా నువ్వా?
ఓకే. ఆపదామభర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్. వధూవరులు ఇద్దరూ వచ్చి ఇలా నిల్చోండి. గోవిందం రా రా నించో. శతమానం భవతి సదాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అమ్మా ఇదిగో తీసుకోండి.